రైతు సోదరుల స్వాగతం. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరితో పాటు కృష్ణా ఉపనది తుంగభద్రలో కూడా పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. తుంగభద్రలో గడిచిన 24 అవర్స్లోనే ఫ్లడ్ బాగా పెరిగింది. నిన్న 14,000 క్యూసెక్ల ఇన్ఫ్లోస్ ఉంటే తుంగభద్రకి తాజాగా 22,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతా ఉంది. ఇప్పటికే తుంగభద్ర నుంచి తాగునీటి అవసరాల కోసం 3,200 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేశారు. అటు కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో కూడా తాగునీటి అవసరాలు, అనంతపురం, కర్నూలు జిల్లాలో తాగునీటి అవసరాల కోసం రిలీజ్ చేసి ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇక ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. కర్ణాటకలోని గజనూర్ తుంగా డ్యామ్ మీద ఉన్నటువంటి తుంగా డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో ప్రవాహం భారీగా పెరుగుతూ ఉంది. ఇక భద్రా నుంచి కూడా పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతూ ఉంది. ఈ ఫ్లడ్ ఈరోజు సాయంత్రానికి 30,000 క్యూసెక్లకు చేరే అవకాశం కూడా ఉంది. తుంగభద్ర పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు అయితే ప్రస్తుతం 1,607.59 అడుగులకు చేరింది. ఇక నీటి నిల్వ సామర్థ్యం 105.7 టీఎంసీలు. ప్రస్తుతం తుంగభద్రలో 33 టీఎంసీల ఫ్లడ్ ఉంది. ఇంకా దాదాపుగా 72 టీఎంసీల వరద చేరాల్సి ఉంది. ఇక ఆయకట్టు రైతుల్లో కూడా ఇప్పుడిప్పుడు ఆశలు చిగురిస్తున్నాయి. తుంగభద్ర ప్రాజెక్టు కింద కూడా ఖరీఫ్కి మేము వరి సాగుకి నీరు ఇవ్వలేమని తుంగభద్ర బోర్డు తేల్చి చెప్పేసింది. ఇప్పటి వరకు తుంగభద్ర కింద కూడా వ్యవసాయానికి నీటిని విడుదల చేయలేదు, కేవలం తాగునీటి కోసమే రిలీజ్ చేశారు. ఆ నీటిని కూడా ఎవరైనా రైతులు వ్యవసాయానికి ఉపయోగించుకుంటే కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. గత సీజన్లో, రబీ సీజన్లో కూడా తుంగభద్రలో నీరు సరఫరా లేదు. ఆ గేట్ల మరమ్మతుల కారణంగా ఈ ఏడాది ఖరీఫ్ పోయింది. అంటే దాదాపుగా 2 పంటలు పోయినట్టు. ఈ ఏడాది ఖరీఫ్లో 6 తడి పంటలకు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక తుంగభద్ర జలాశయానికి ప్రతిరోజు ఒక 2 టీఎంసీల దాకా వరద చేరుతూ ఉంది. అది ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో ఆ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయం జలకళ సంతరించుకుంది. దీంతో తుంగభద్ర ఈ అంతరాష్ట్ర ప్రాజెక్టు కాబట్టి ఈ కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో కూడా దాదాపుగా 2 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తూ ఉన్నారు. ఆ రైతుల్లో కూడా 6 తడి పంటలకు నీరు వస్తుందని ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. రైతు సోదరులు మరొక 15 రోజులు వెయిట్ చేయండి. ముఖ్యంగా ఈ యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో వరి సాగుతో పాటు మిర్చి సాగు కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు రైతులు. 6 తడి పంటలకైనా నీరు వస్తుందా లేదా అనేది క్లారిటీ రావాలంటే మరో 15 రోజులు వెయిట్ చేయండి. ప్రస్తుతానికైతే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అయితే తుంగభద్రకి 10,000, 15,000 క్యూసెక్లు వస్తే అవన్నీ కెనాల్స్కే పోతాయి. చివరి భూములు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నీరు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. అందువల్ల రైతు సోదరులు ఒక 2-3 తడులతో వచ్చే పంట ఏదైనా ఉంటే చూసుకోవాలి. మిర్చి సాగు చేస్తే కనీసం ఏప్రిల్ వరకు నీరు ఇవ్వాల్సి ఉంటుంది. మొక్కజొన్న లాంటి పంటలు అయితే ఒక 4 తడులు ఇస్తే పంట చేతికి వస్తుంది. వేరుశనగ పంట 4 తడులతో అవుతుంది. 4 నెలల్లో వచ్చే పంటలు సెలెక్ట్ చేసుకోవడం మంచిదని వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. తుంగభద్ర డ్యాంలో ఈరోజు సాయంత్రానికి ఎంత వరద రాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.